హాయ్ అండి. వెల్కమ్ టు శరత్చంద్ర వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని కోరుకుంటున్నానండి. వచ్చేసి మీకు చెప్పాను కదండీ ఫస్ట్ వీడియోలో గోకర్ణ అండ్ దాండేలి ఫుల్ ట్రిప్ అండి. మనం డే 1 వచ్చేసి విభూది వాటర్ ఫాల్స్, హోనావర్ బోటింగ్ అండ్ మురుడేశ్వర్ అనమాట వెళ్ళాము. మీకు మురుడేశ్వర్ టెంపుల్ వ్లాగ్ అనేది సెపరేట్‌గా పెట్టాను. అది ఖచ్చితంగా చూడండి. మనకి మురుడేశ్వర్ టెంపుల్ దర్శనం అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం రిసార్ట్‌కి వచ్చేసాము గోకర్ణలోని. ఇదేనండి మన రిసార్ట్ వచ్చేసి చూడండి. ఫస్ట్ డే ఏం చూసామనేది చెప్పాను కదండీ. సెకండ్ డే వచ్చేసి మనకి మహాబలేశ్వర్ టెంపుల్, ఓం బీచ్ అండ్ గోకర్ణ మెయిన్ బీచ్ అండి. చూసిన తర్వాత అక్కడి నుంచి మనం దాండేలికి స్టార్ట్ అయిపోతామండి. ఢిల్లీలో కూడా మనకి రిసార్ట్ నైట్ స్టే ఉందన్నమాట అండి. ఇక్కడ వచ్చేసి క్యాంప్ ఫైర్ అండ్ స్విమ్మింగ్ అండ్ రెయిన్ డాన్స్ అనేది ఉంటాయండి. మార్నింగ్ లేచేసి మనము వాటర్ యాక్టివిటీస్‌కి వెళ్తాం అనమాట అండి. టెంట్స్ ప్లస్ రూమ్స్ కూడా ఉంటాయన్నమాట అండి. కాకపోతే ముందుగానే చెప్పి పెట్టుకోవాలన్నమాట రూమ్ కావాలనుకుంటే. టెంట్స్ అయితే చూస్తున్నారు కదండీ ఎలా ఉన్నాయనేది. ఇదిగోండి టెంట్స్ ఇవే అనమాట అండి. అన్నీ ఒకేలాగా ఉంటాయన్నమాట టెంట్స్ మనకి. డిఫరెంట్ అలా అయితే ఏమి ఉండవన్నమాట. 2 షేరింగ్ ఉంటుంది. 3 షేరింగ్ ఉంటుందన్నమాట టెంట్స్ వచ్చేసి. ఇప్పుడు మనం వచ్చేసి రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ చూపిస్తాను చూడండి ఎలా ఉంది అనేది. ఇదిగోనండి. ఇదేనండి మన రూమ్ వచ్చేసి. ఇదిగోండి బెడ్ కూడా చూడండి చాలా బాగా పెద్దగా ఉంది అనమాట. ఇది రూమ్ అనమాట. చాలా నచ్చింది నాకైతే రూమ్ అయితే మాత్రము. చూడండి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మనము ఓం బీచ్‌కెళ్ళామనమాట అండి. ఫస్ట్ వచ్చేసి ఓం బీచ్. కాకపోతే కొంచెం ఫస్ట్ మహాబలేశ్వర్ టెంపుల్ ఎళ్ళింటే బావుండు అనిపించింది నాకు. ఎందుకంటే ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫస్ట్ టెంపుల్‌కెళ్తే బావుంటుంది అనిపించింది. బట్ ఓకే. ఓం బీచ్‌కొచ్చేసామనమాట. ఇదే ఓం బీచ్. అండ్ మహాబలేశ్వర్ టెంపుల్ అనమాట మహాబలేశ్వర్ అండి ఇది టెంపుల్ వచ్చేసి లోపలండి మనకి. ఇదొచ్చేసి మనకి. అండ్ ఇది వచ్చేసి గోకర్ణ మెయిన్ బీచ్ అనమాట అండి మనకి. ఇదిగోండి గోకర్ణ మెయిన్ బీచ్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. కొంచెం అవతలకెళ్తే పారాసైలింగ్ కూడా ఉంది అనమాట మనకి. గోకర్ణ మెయిన్ బీచ్‌లో వచ్చేసి. ఇదిగోండి క్యామెల్స్ అండ్ హార్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. జెట్ స్కీ కూడా ఉంది అనమాట మనకి. అండ్ మనకి మహాబలేశ్వర్ టెంపుల్ అయిపోయింది. మెయిన్ బీచ్ చూసిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి దాండేలి రిసార్ట్‌కొచ్చామనమాట. ఇదేనండి దాండేలి రిసార్ట్ అనమాట. క్యాంప్ ఫైర్ అవన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారనమాట. మనం క్యాంప్ ఫైర్ అయిపోయింది. ఇప్పుడు మీకు రిసార్ట్ మొత్తం చూపిస్తున్నానండి. చూడండి ఒకసారి. ఇవి పెద్దవి వచ్చేసి కమాండో టెంట్స్ అంటారనమాట అండి. దాంట్లో 8 షేరింగ్ వచ్చేసి ఉంటుంది. 5 షేరింగ్ ఉంటుంది. 12 షేరింగ్ అలా ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి టెంట్స్ అండి. మీకు ఆల్రెడీ తెలుసనమాట. 2 షేరింగ్, 3 షేరింగ్ టెంట్స్ అనమాట ఇవి వచ్చేసి మనకి. మీకు ఎదురుగా పింక్ కలర్ అండ్ వైట్ కలర్‌లో ఒక స్టేజ్ కనపడుతుంది కదండీ! అది వచ్చేసి రెయిన్ డాన్స్ అనమాట అండి. మనకి ఏమంటారు క్యాంప్ ఫైర్ వేసుకునే ముందు మనము అక్కడే రెయిన్ డాన్స్ చేసామనమాట అండి. ఇదిగోండి ఇవన్నీ టెంట్స్ అసలు చూడండి ఎలా ఉన్నాయనేది. లెఫ్ట్ సైడ్ మీకు వైట్ కలర్ స్టేజ్‌లా కనపడుతుంది కదండీ! అదేననమాట అండి. రెయిన్ డాన్స్‌దనమాట. పింక్ కలర్ ఫ్లోర్ ఉంది కదా! అదనమాట. మనము ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి ఎళ్తామండి. ఐ మీన్ ఎంట్రన్స్ టైప్ ఎలా ఉందనేది. ఇదే రెయిన్ డాన్స్ అండి మనకి. ఇక్కడ చూడండి చిన్న బ్రిడ్జ్ ఎంత బాగుందో. జస్ట్ అపియరెన్స్ కోసం చాలా బాగా పెట్టారు. అక్కడనేది మనకి రైట్ సైడ్‌లో ఉయ్యాలలు కూడా ఉన్నాయన్నమాట. ఇదిగోండి చిన్న బ్రిడ్జ్ లాగా అసలు ఎంత బాగుంది. ఇదిగోండి ఇప్పుడు మనకి రైట్ సైడ్ కనపడుతుంది కదా! ఇది ఎంట్రన్స్ అండి. చూడండి ఎలా అనేది. నైట్ టైమ్ చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మనకి. క్యాంప్ ఫైర్ దాంట్లో ఉంది. అండ్ ఈ లెఫ్ట్ ఇప్పుడు మనం స్ట్రెయిట్‌గా చూసేది కిచెన్ అనమాట అండి. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికెళ్తున్నాం. ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనం నైట్ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నది ఇక్కడేనండి. చైర్స్ అన్నీ ఉన్నాయి కదా! ఇక్కడేనండి క్యాంప్ ఫైర్ అనేది మనం పెట్టుకుంది. చాలా దూరంలో ఉన్నాయి చూడండి. చాలా మందికి ఐ మీన్ ప్రైవేట్ స్పేస్ కానీ కొంచెం అట్లా అంతా ఉండడానికి అండ్ మాట్లాడుకోవడానికి ఎంజాయ్ ఒకరిదొకరు డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి క్యాంప్ ఫైర్ దగ్గర అలా అరేంజ్ చేశారు చూడండి. ఇప్పుడు మనకి అక్కడ ఒక హట్‌లా కనపడుతుంది కదండీ! హ్మ్. ఇదిగోండి ఇక్కడ ఒక హట్‌లా కనపడుతుంది కదా! అదే స్విమ్మింగ్ పూల్ అండి. ఇదిగోండి ఉయ్యాలలు ఇక్కడ కూడా ఉన్నాయి మనకి ఊగడానికి అన్నమాట. ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ ఇప్పుడైతే క్లోజ్ అయ్యి ఉందండి మార్నింగ్ కాబట్టి. ఒక టైం నుంచి ఒక టైం వరకు మాత్రం ఓపెన్ చేస్తారనమాట స్విమ్మింగ్ పూల్స్ మనకి. ఇదిగోండి. ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట మనకి. ఇవొచ్చేసి రూమ్స్ అనమాట అండి. ఇందాక అవి టెంట్స్ అండ్ కమాండో టెంట్స్ ఇవొచ్చేసి రూమ్స్ అనమాట అండి. అండ్ ఈరోజు మనము దాండేలిలో వాటర్ యాక్టివిటీస్‌కి ఎళ్తామనమాట అండి.
దాండేలిలో వాటర్ యాక్టివిటీస్ అంటే మనకొచ్చేసి స్విమ్మింగ్ ఉంటుంది, జార్బింగ్ ఉంటుంది, కయాకింగ్ ఉంటుంది, అండ్ జిప్ లైన్ ఉంటుంది. బోటింగ్ కూడా ఉంటుంది. ఆహ్, రివర్ రాఫ్టింగ్ అనేది కూడా ఉంటుంది మెయిన్ థింగ్. కాకపోతే ఈరోజు రివర్ రాఫ్టింగ్ అనేది లేదు. ఎందుకంటే రివర్ రాఫ్టింగ్‌కి ఏంటి అంటే గనక మనకి రివర్ ఫ్లో అనేది ఎక్కువ ఉండాలి. వాటర్ ఫ్లో అనేది లేదనమాట. సో, దానివల్ల రివర్ రాఫ్టింగ్ అనేది క్యాన్సిల్ అయిపోయిందనమాట అండి. ఇదేనండి మన కిచెన్ అనమాట. ఇక్కడ మనము ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మనము వాటర్ యాక్టివిటీస్ దగ్గరికి వెళ్తామనమాట అండి. అవి కూడా ప్రతి ఒక్కటి వీడియో పెట్టాము. వాటర్ యాక్టివిటీస్ అనేది కూడా. ఇదిగోండి ఇక్కడ బఫెట్ సిస్టమ్ అనమాట అండి మనకి. ఇదిగోండి ఇక్కడ నుంచి రిసార్ట్ మొత్తం జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు. అండ్ నాకొకటి అర్థం కాలేదు, ఇక్కడ ప్రతి ఒక్క రిసార్ట్ దగ్గర ఖచ్చితంగా లవ్ బర్డ్స్ అనేవి ఉంటాయండి. నేను అబ్జర్వ్ చేసిందది. లాస్ట్ టైమ్ వెళ్ళాను, ఇప్పుడు కూడా కదా! సో, అందుకని లాస్ట్ టైమ్ వచ్చేసి వేరే రిసార్ట్ అండ్ ఇప్పుడు ఇది. ఇదిగోండి ఇది కయాకింగ్ అండి మనకి. మన ట్రావెలర్సే టెంపోలో వచ్చిన వాళ్ళే అనమాట మనకి. ఇదిగోండి ఇది కయాకింగ్ అనమాట మనకి. ఇప్పుడొచ్చేసి మనకి జిప్ లైన్ అనమాట ఇక్కడ. ఇదిగోండి గోప్రో చేతిలో పెట్టుకొని జిప్ లైన్ చేస్తున్నారు. అంటే వీడియో కావాలి అన్న వాళ్ళనమాటక మనీ ఎక్స్‌ట్రా తీసుకొని అట్లా చేస్తారనమాట. మనకి ఒక గోప్రో ఇస్తారు. అలా. అండ్ ఇదొచ్చేసి బోటింగ్ అనమాట. చూడండి మన వాళ్ళు ఎలా అనేది అసలు ఫుల్ బోట్‌ని మొత్తం వ్యూ రావాలని బోట్‌ని మొత్తం తిప్పేస్తున్నారు చాలా స్పీడ్‌గా. అలా. ఇది జార్బింగ్ అనమాట అండి మనకి. ఇదిగోండి. అండ్ దీని రేట్స్ కూడా మనకి అక్కడ రేట్ కార్డ్ ఉంటుందండి ఒకటి. మీకేం కావాలో మన ట్రావెలర్స్‌తో అయితే గనుక జార్బింగ్, కయాకింగ్, స్విమ్మింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ జిప్ లైన్‌కి మనం సెపరేట్ పెట్టుకోవాలి. రివర్ రాఫ్టింగ్‌కి సెపరేట్ పెట్టుకోవాలనమాట. ఇదిగోండి ఇది స్విమ్మింగ్‌కి అనమాట. లోపలికెళ్ళి ఇట్లా బయటికి వచ్చేస్తున్నాం అందరం. ఇదేనండి రేట్ కార్డ్ మనకి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శరత్చంద్ర వ్లాగ్స్ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ శరత్చంద్ర వ్లాగ్స్ అండి.